హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రగతి మీడియా. తెలంగాణలో ఇప్పుడు నిషేధిత భూముల అంశం చర్చకొచ్చింది. కొంతకాలంగా చర్చలో ఉంది. అంటే భూములు కొనాలన్నా అమ్మాలన్నా చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళలో చాలా సందేహాలు ఉన్నాయి. అసలు ఏంటి నిషేధిత భూముల అంశం ఏంటి? నిషేధిత భూములుగా కొన్ని ల్యాండ్స్ ఎందుకు మారాయి? ఆ కేటగిరీలోకి ఎందుకు వచ్చాయి? ఆ సమస్యల్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ ల్యాండ్ రికార్డ్స్ సిహెచ్వి సుబ్బారావు గారు ఉన్నారు. ఆయన అడిగి మన సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఏంటి సార్ కొంతకాలంగా నిషేధిత భూములు సెక్షన్ 22A ఈ రెండు పదాలు తెలంగాణలో బాగా వినిపిస్తున్నాయి. చాలామంది మా భూములు అమ్ముకోవడానికి వీలు లేకుండా పోతోందని, లేదా ఎవరన్నా కొనాలంటే వాళ్ళలో కూడా ఇలాంటి సందేహాలే ఉన్నాయి. ఎందుకు ఈ సమస్య ఇప్పుడు ఇంత వార్తల్లో ఉంది? అంటే కొన్ని భూములు వాటి రిజిస్ట్రేషన్ అనేది పబ్లిక్ పాలసీకి వ్యతిరేకమైన వాటిని రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదని 1999లో చట్టం తీసుకొచ్చారు. ఓకే. ఆ చట్టంలో అంటే సెక్షన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908లో 22A అని ఒక చట్టం, ఒక సెక్షన్ పెట్టారు. ఆ సెక్షన్ని తర్వాత కోర్టులు ఏమన్నాయంటే అంత వేగ్గా ఉంటే లాభం లేదు, మీ పబ్లిక్ పాలసీ అనేది మంచిదే మీ ఉద్దేశం, కానీ స్పెసిఫిక్గా చెప్పాలి, ఆ యాక్ట్లోనే చెప్పాలి ఏ టైప్ ఆఫ్ భూములు రిజిస్ట్రేషన్ మీరు నిషేధించదలుచుకున్నారో అవి చెప్పాలి. ఈ చట్టం ఈ రూపంలో అది చెల్లదు అన్నారు. చెల్లదు అంటే 2007లో మళ్ళీ దాన్ని చట్టం మళ్ళీ తయారు చేశారు. దాంట్లో ABCDE అని 5 కేటగిరీస్ భూముల్ని వీటిని రిజిస్టర్ చేయడానికి వీలు లేదు అని అన్నారు. ఓకే. ఆ ఏ అంటే ఏంటంటే అందులో చట్టం ద్వారా నిషేధింపబడిన రిజిస్ట్రేషన్ నిషేధింపబడిన భూములు. ఉదాహరణకి మనకి POT యాక్ట్ అని ఉంది, అంటే అసైన్డ్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977. ఓకే. ఆ చట్టం ప్రకారం అసైన్డ్ ల్యాండ్స్ అమ్మడానికి వీలు లేదు అని. మరి బిలో గవర్నమెంట్ ల్యాండ్స్, స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్స్. సిలో ఈ వక్ఫ్ ల్యాండ్స్, ఎండోమెంట్స్ ల్యాండ్స్. ఇలా ఈలోనేమో C&D అనుకుంటా, వక్ఫ్ అండ్ వక్ఫ్ అండ్ ఎండోమెంట్స్. ఈలో కొన్ని డిస్ప్యూట్స్లో ఉన్నటువంటి ల్యాండ్స్, అక్కడ ఉదాహరణకి కోర్టు అటాచ్మెంట్ చేసిన ప్రాపర్టీసు, లేదు ట్యాక్స్ కట్టకపోతే మా అటాచ్మెంటు, ED, CBI, ACB కేసులు, ఇలాంటి వాటిలో లీగల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యి వీటిని రిజిస్ట్రేషన్ చేస్తే రేపు ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే అటువంటి వాటిని గజెట్ నోటిఫికేషన్ ద్వారా వాటిని రిజిస్ట్రేషను నిషేధించవచ్చు. ఇట్లా ABCDE కేటగిరీస్ అని పెట్టారు. అయితే దాని మీద కోర్టులో సవాల్ చేశారు. దాని కింద ఇచ్చిన గైడ్ లైన్స్ని సవాల్ చేశారు. సవాల్ చేస్తే 2015లో హైకోర్టు ఏం చెప్పిందంటే ఈ గైడ్ లైన్స్ కరెక్టే అని చెప్పింది. తర్వాత మళ్ళీ అసలు 22A అనే సెక్షనే రాజ్యాంగ విరుద్ధమని దాన్ని సవాల్ చేశారు. ఓకే. మొదటి కేసేమో వింజమూరి రాజగోపాలాచారి అనే కేసు, రెండో కేసేమో రామేందర్ రెడ్డి అని ఒక షామీర్పేట సంబంధించిన ల్యాండ్ ఇష్యూ. అది మొదటిది టెంపుల్ ఇష్యూ గుంటూరు దగ్గర, రెండోది కేసేమో షామీర్పేట ఏదో ల్యాండ్ ఇష్యూ. ఈ రెండో కేసులో ఏం చేశారంటే ఈ 22A సెక్షన్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఛాలెంజ్ చేశారు. ఓకే. దాని జడ్జిమెంట్ 23లో వచ్చింది. ఆ 23లో ఏమని చెప్పారంటే ఇది రాజ్యాంగ విరుద్ధం కాదు, ఈ మన ఆస్తి హక్కు అనేది సెక్షన్ 300 రాజ్యాంగంలో రక్షించబడినప్పటికీ ఇది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కొన్ని నిషేధించవచ్చు, అది ఆస్తి హక్కుకి ఇదేం భంగం కలిగించదు, ఈ చట్టం చెల్లుతుందని చెప్పారు. ఓకే. ఆ సెక్షన్ చెల్లుతుందని రెండో తీర్పు. మొదటి తీర్పు దాని కింద ఇచ్చిన గైడ్ లైన్స్, ప్రొసీజరు చెల్లుతాయని చెప్పారు. ఓకే. సో ఇంకా ఆ తర్వాత ఈ ఎక్సర్సైజు మొదలయ్యి ఇప్పుడు లేటెస్ట్గా ఈ లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచేమో, అంటే 2 రాష్ట్రాల్లో ఉంది సమస్య. గతంలో కూడా లిస్టులు ఉండేవి, ఇప్పుడు వీటిని అప్డేట్ చేయమని హైకోర్టు చెప్పినట్టున్నారు. అందుకని వీళ్ళు అప్డేట్ చేసేసి అబ్జెక్షన్స్ కూడా కాల్ఫర్ చేసామంటున్నారు, కానీ అది తగినంత పబ్లిసిటీ లేదు, ఎవరికి తెలియదు. అంటే సార్ నా డౌట్ ఏంటంటే ఈ సెక్షన్ 22A కింద గతంలో ఉన్న ల్యాండ్స్తో పోల్చితే ఇప్పుడు కనీసం 5-6 రెట్లు ల్యాండ్స్ ఆ కేటగిరీలో చేరాయి అంటున్నారు. అంటే అది అట్లా ఎందుకు జరిగి ఉండొచ్చు? అంటే ఒక 16-17 లక్షలు గతంలో ఎకరాలు ఉండుంటే ఇప్పుడు 80-90 వేల ఎకరాల వరకు, లక్షల ఎకరాల వరకు అందులో ఉన్నాయి అంటున్నారు. దీనికి ఏమి అధికారిక గణాంకాలు లేవు. మరి ఇంతకుముందు ఎంత నోటిఫై చేశారో ఇప్పుడు ఎంత నోటిఫై చేశారో, కానీ చాలా ఇది సమస్య మాత్రం చాలా తీవ్రమైన సమస్య. డబ్బు పలుకుబడి ఉన్న వాళ్ళకి అయితే ఏమన్నా పనులు అవుతాయేమో, కానీ
మిగతా వాళ్ళకి అంత తేలిగ్గా సమస్యలు పరిష్కారం కావు. కానీ గవర్నమెంట్ ఏమో ఏ ఒక్కళ్ళకి ఇబ్బంది కలగదు, ఇబ్బంది కలగకుండా మేము ఆ పాలసీ అమలు చేస్తున్నాము అని పొంగులేటి సుధాకర్ రెడ్డి చెప్తున్నారు. అది స్టేట్మెంట్ ఇవ్వడం ఈజీ అండి. ఉమ్, కానీ వేలు లక్షల కేసులు ఉన్నప్పుడు అవి పరిష్కారం పెద్ద ప్రొసీజర్ ఉన్నప్పుడు ఏదో ఒక అథారిటీ కాదు కదా, ఏదో పోనీ ఎంఆర్ఓకి ఇచ్చేసాం మీరే నువ్వే చేయవయ్యా అని అనలేం కదా. ఇది ఎంత చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, కింద నుంచి రిపోర్ట్లు రావాలా, వీళ్ళకి ఎక్కడ టైం సరిపోతుంది, రెవెన్యూ వాళ్ళకి 150 డ్యూటీలు ఉంటాయి, వాళ్ళకి టైమే ఉండదు. ఇవన్నీ ఇంత ఎలాబరేట్ ప్రొసీజర్ పెట్టినప్పుడు చేయడం జెన్యున్గా చేయాలనుకున్నా కూడా కష్టమే. పైగా నాలెడ్జ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ మధ్యకాలంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా ఒకటి ఇంటిగ్రిటీ అనేది పడిపోయింది, పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఎక్కువైంది, నాలెడ్జ్ తక్కువైపోయింది. పైగా ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ నుంచి లిస్ట్ నుంచి తీసేస్తే ఇది ఎందుకు చేసావు, నువ్వు లంచం తీసుకున్నావు అనే అవకాశం ఎక్కువ ఉంది, ఆ రిస్క్ ఎక్కువ ఉంది. రైట్. గవర్నమెంట్ ల్యాండ్లో తీసేయడం అంత ఈజీ కాదు. భయపడతారు ఆఫీసర్లు. ఎందుకు భయపడతారంటే వాళ్ళకి ఏ విధమైన స్టాట్యూటరీ ప్రొటెక్షన్ లేదు. ఇప్పుడు వాళ్ళే గవర్నమెంట్ ల్యాండ్ని కాపాడాల్సిన ఆఫీసర్లు వాళ్ళే, ఆ లిస్టులో పెట్టేది వాళ్ళే, పెట్టడం వరకు ఓకే. తీసేస్తే వాళ్ళు ఎట్టు తీసేస్తారు, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా. రైట్. సో ఆ లిస్టులో పెట్టడం వాళ్ళకి తేలిక, కానీ తీసేయడం మాత్రం తీసేయడం కష్టం. మరి లిస్టు పెట్టిన వాడు మరి ఎలా జస్టిఫై చేసుకోవాలి, ఉమ్, తీసేసిన వాడు ఎట్లా జస్టిఫై చేసుకోవాలి? అంటే వాడు చేసిన తప్ప వీడు చేసిన తప్ప? ఇప్పుడు తీసేశాడంటే పాతవాడు చేసిన తప్పు కదా, మరి వాడిని శిక్షించాలి కదా. ఈ సమస్యలన్నీ వస్తాయి. పైగా హై స్టేక్స్ అనే లక్షలు కోట్లల్లో ఉన్నాయి. ఇప్పుడు 250 కోట్లు ఎకరం అంటున్నారు, 150 కోట్లు ఎకరం అంటున్నారు. అంటే అన్ని చోట్ల అంత ఉండకపోవచ్చు, కానీ దాంట్లో 10వ వంతున్నా 20వ వంతున్నా కూడా గతంతో పోల్చితే భూముల రేట్లు అన్ని చోట్ల బీభత్సంగా కోట్లే కదా. అవును. మరి ఎట్లా తీస్తారండి వాళ్ళు అంత తేలిగ్గా? వాళ్ళకి రిస్క్ ఎక్కువ. మరి రిస్క్ ఉన్నప్పుడు వాళ్ళు లంచం ఎక్స్పెక్ట్ చేస్తారు, భయపడతారు. ఇవన్నీ ఉంటాయి సమస్యలు. రైట్. ఈ మధ్యకాలంలో చాలాసార్లు వార్తల్లో చూశానండి. అంటే ఎవరో రిజిస్టర్ చేసుకోవడానికో అమ్మే సందర్భంలోనూ రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళినప్పుడు ఇది 22A కింద ఉంది అని తెలియగానే వాళ్ళు షాక్ అవుతున్నారు. అంటే పబ్లిక్కి తెలియకుండా వాళ్ళ ల్యాండ్స్ ఎట్లా ఈ నిషేధిత భూముల జాబితాలోకి వెళ్ళినాయి, వెళ్లే ముందు ప్రతి ఊళ్ళో దానికి సంబంధించి పబ్లిక్కి వివరాలు చెప్పగలగాలి కదా. అంటే దాని గురించి ఒకటి జనాలతో ఒక డిస్కషన్ లాంటిది అయి ఉండాలి కదా. అదేనండి, కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఉండాలండి. కంప్లీట్ 100% ట్రాన్స్పరెన్సీ ఉండాలి. వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలి. ఇప్పుడు మనం SIR అని చేస్తున్నారు కదా, ఓటర్ లిస్టు సవరణ, దానికి ఎంత పబ్లిసిటీ ఇస్తున్నారు? లేదు ఏదో తుఫాన్ వస్తుంది, భారీ వర్షాలు పడతాయి, అందరు జాగ్రత్తగా ఉండండి అని అందరికీ టీవీల్లో అన్ని పేపర్లలో అలర్ట్ వస్తుంది కదా. ఇది ఏంటంటే ఇది సీక్రెట్గా జరిగిపోయింది. అంటే మరి మేము అబ్జెక్షన్ కాల్ఫర్ చేసామంటున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి ఎక్కడ కాల్ఫర్ చేశారో ఎవరో కొన్ని వచ్చినట్టుంది అబ్జెక్షన్లు, తక్కువ 700 600. బట్ అది పబ్లిక్ ఎవరికి తెలియదు. అంటే 4 గోళ్ల మధ్య వాళ్ళు చేసుకోవాల్సింది కాదు కదా. ఒక ముసాయిదా లిస్టు, డ్రాఫ్ట్ లిస్టు వేయాలి. రైట్. డ్రాఫ్ట్ లిస్ట్ వేసి దాన్ని అంతా బాగా పబ్లిసిటీ ఇవ్వాలి. ఇదిగో పలానా ప్రాపర్టీస్ పెడుతున్నాము లిస్ట్లో, మీకేమన్నా అభ్యంతరాలు ఉంటే మీరు డాక్యుమెంట్లతో సహా మీరు రిప్రజెంటేషన్ పలానా అధికారికి ఇవ్వండి, ఆయన ఈ విధంగా పరిష్కారం చేస్తాడు వాటిని. అప్పుడు వాటిని అన్ని పరిష్కారం చేసిన తర్వాతనే మేము లిస్ట్ వేస్తాం అని చేయాలి. పైగా దానికి కూడా ఒక చట్టబద్ధమైన ఫ్రేమ్వర్క్ ఉండాలి. ఊరికే ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్, జీవోలు, మెమోలు ద్వారా కాకుండా 22A కింద చట్టబద్ధమైన రూల్స్ అని ఉంటాయి, స్టాట్యూటరీ రూల్స్ అని. మనకు ROR యాక్ట్ కూడా అలాగే రూల్స్ ఉన్నాయి. ఇంత బ్రహ్మాండమైన రూల్స్ 1989లో తయారు చేశారు. అద్భుతంగా ఉన్నాయి రూల్స్, ఎలాబొరేట్గా ఉన్నాయి, ప్రతిదీ ఎగ్జామిన్ చేసి రాశారు. తర్వాత దానికి ప్రొఫార్మాలు కూడా ఇచ్చారు, అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రూల్స్ ఏదో 238 241 అని చాలా ఇన్కంప్లీట్గా, అన్సాటిస్ఫాక్టరీగా ఎవరు చేయాలి, అది డ్రాఫ్ట్ అనే దానికి ప్రిస్క్రైబ్ చేయలేదు, డ్రాఫ్ట్ అనేది పబ్లిసిటీ అనేది చెప్పలేదు, నోటీస్ అనేది చెప్పలేదు, ఎంక్వైరీ అనేది లేదు, ఏమి లేకుండా లిస్టులు ఫైనలైజ్ చేసి వేసేసారు. మీరు ఏదో తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్టు ఇప్పుడు ఈ ప్రజలే సఫర్ అయ్యే పరిస్థితి వచ్చింది. రైట్. సార్, మీరు ల్యాండ్ రికార్డ్స్ సంబంధించిన డిపార్ట్మెంట్లో చాలా ఏళ్ళు పనిచేశారు, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. తెలంగాణలో చూస్తే భూములకు సంబంధించిన వివాదాలు ఏ ప్రభుత్వం వచ్చినా కంటిన్యూగా కనిపిస్తూనే ఉన్నాయి.
అసలు ఏంటి తెలంగాణలో ఎంత భూమి ఉంది, ఎంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఎంత అసైన్డ్ భూమి లేదా రకరకాల కేటగిరీల భూములు ఉన్నాయి కదా, ఈ భూమి ఇది అని చెప్పడానికి ఆధారాలు, ప్రూఫ్స్ ఏమైనా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉందా? అట్లా ఏదన్నా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అట్లాంటి సర్వేలు ఏమైనా జరిగాయా? వాటి జరిగి ఉంటే ఆ రికార్డ్స్ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది? 100-120 ఏళ్ళు అయింది సర్వే 120 ఏళ్ళు అయింది. ఓకే, నిజాం టైంలో. అప్పటి నుంచి సర్వే లేదు. మనకి 1948లో లిబరేట్ అయింది అవును, తెలంగాణ. ఉమ్, అప్పటి నుంచి ఎక్కడా సర్వే జరగలేదు ఎక్సెప్ట్ హైదరాబాద్ సిటీలో, ఇప్పుడున్న హైదరాబాద్ సిటీలో, హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో కొంత పార్ట్, ఓకే. ఈ గోల్కొండ, బండ్లగూడ ఇట్లా కొన్ని మండలాలు, కొంత ఏరియా తప్పితే అప్పుడు పబ్లిక్ ఉంటున్న part. హైదరాబాద్ సిటీ వరకు యాక్యురేట్ టౌన్ సర్వే జరిగింది. రైట్. అయితే ఆ యాక్యురేట్ టౌన్ సర్వే కూడా ఇప్పుడు మోడర్న్ స్టాండర్డ్స్కి అది సూట్ అవ్వదు, సరిపోదు. ఎందుకంటే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లేవు అప్పుడు. ఓకే. అప్పట్లో 60 ఏళ్ళ నాడు లాటిట్యూడ్ లాంగిట్యూడ్, ఈ జీపీఎస్ టెక్నాలజీ ఇవన్నీ లేవు. అయినా కూడా కొంతవరకు హైదరాబాద్ సిటీ వరకు బెటరు. కానీ దాంట్లో ఏంటంటే ప్రాబ్లము, అందులో కూడా టౌన్ సర్వే ల్యాండ్ రిజిస్టర్ అని ఉంది. సర్వే వరకు పక్కాగానే, కానీ ఈ టైటిల్ రికార్డు దానికి చట్టబద్ధత లేదు. ఓకే. సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ కింద ఒక రికార్డ్ తయారు చేస్తే అది బౌండరీస్ వరకు లీగాలిటీ ఉంది, ఫైనాలిటీ ఉంది. కానీ దాంట్లో గవర్నమెంటా పట్టానా అని రాస్తే అది దానికి ఏమి ఫైనాలిటీ లేదు. ఓకే. ఈ మున్సిపాలిటీ వాళ్ళేమో విత్ రిఫరెన్స్ టు డోర్ నెంబర్స్, వార్డ్స్, డోర్ నెంబర్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఈ టౌన్ సర్వే రికార్డుకి దానికి మున్సిపల్ రికార్డుకి ఏం సంబంధం ఉండదు. పైగా మీకు సిటీలో ల్యాండ్ ఎక్విజిషన్ జరిగినా, సీలింగ్ ప్రొసీడింగ్స్ జరిగినా, ఏవైనా కూడా ఈ 60 ఏళ్ళ నాటి నుంచి ఉన్న ఫోర్స్లో ఉన్న సర్వే నెంబర్లని ఇగ్నోర్ చేసి విత్ రిఫరెన్స్ టు ఓల్డ్ సర్వే నెంబర్స్, నిజాం టైం సర్వే నెంబర్ల ఆధారంగా ఇక్కడ ల్యాండ్ సీలింగ్ అయినా, ల్యాండ్ ఎక్విజిషన్ అయినా అవన్నీ జరుగుతుంది. రైట్. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే కొత్తగా 60 ఏళ్ళ నుంచి ఉన్న సర్వే నెంబర్లను కూడా పట్టించుకోరు ఆ ప్రాసెస్లో విత్ రిఫరెన్స్ టు. అలాగే వీళ్ళు డాక్యుమెంట్లు కూడా అలాగే ఉంటాయి. పార్టీలు టౌన్ సర్వే నెంబర్ వేయకుండానే ఏదో డోర్ నెంబర్ వేస్తారో, లేదా పాత సర్వే నెంబర్ వేస్తారో, ఏదో వాళ్ళ పాత డాక్యుమెంట్లో ఏది ఉంటే అది రాసి రిజిస్టర్ చేస్తుంటారు. అది ఏ టౌన్ సర్వే నెంబర్లో అది ఉందో తెలియదు, ఆ డాక్యుమెంట్ చూస్తే మనకు తెలియదు. ఓకే. ఎందుకంటే టౌన్ సర్వే నెంబర్ లేకుండా రిజిస్టర్ చేస్తారు. అట్లా ఈ పాత సర్వే నెంబర్లు అవి ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు ఎవరు గుర్తుపట్టలేరు. సో ఈ టైటిల్ అనే దానికి ఏ విధమైన శాంక్టిటీ లేదు. హైకోర్టు ఎన్నిసార్లు చెప్పింది, మీ టౌన్ సర్వే ల్యాండ్ రిజిస్టర్ అనేది టైటిల్కి ఏమి ప్రూఫ్ కాదు. అసలు ఫండమెంటల్గా సుప్రీంకోర్టు కూడా స్టాండర్డ్ లా ఏంటంటే, రెవెన్యూ రికార్డ్స్లో మీ పేరున్నంత మాత్రాన, లేదా గవర్నమెంట్ అని ఉన్నా కూడా అదేం ఫైనల్ కాదు, అది ప్రూఫ్ కాదు. ఓకే. అంటే కంక్లూజివ్ అయితే డెఫినెట్గా కాదు. అంటే ఎంతో కొంత శాంక్టిటీ ఉన్నది దేనికంటే, రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ కింద ఇచ్చిన మెయింటైన్ చేసేటువంటి రిజిస్టరు, పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడు, దానికి శాంక్టిటీ ఉంది లీగల్గా. ఓకే. దాన్ని ఏమంటారంటే ప్రిజంప్టివ్ టైటిల్ అంటారు. ప్రిజంప్టివ్ టైటిల్ అంటే అది కూడా ఫైనల్ కాదు, కానీ అందులో మీ పేరు ఉంటే అది మీరు ఓనర్ అని మనం అనుకోవచ్చు, భావించవచ్చు. అది కాదని ప్రూవ్ అయ్యేదాకా. సో టెంపరీగా, సో లోన్కైనా, దేనికైనా, కొనడానికైనా, అమ్మడానికైనా, దేనికైనా మీరు హక్కుదారుగా భావించవచ్చు. ఆ రికార్డ్ ఆఫ్ రైట్స్కి కొంత శాంక్టిటీ ఉంది, మిగతా ఏ రికార్డ్స్కి ఆ విధమైన చట్టబద్ధత లేదు. ఓకే. కానీ అక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. అదేంటంటే 1989 నుంచి, అది 11, ఇది 26, 37 ఏళ్ళ నుంచి అడ్డగోలుగా సర్వే లేకుండా, పొసెషన్ వెరిఫై చేయకుండా, వాళ్ళు ఏ సర్వే నెంబర్లో పొసెషన్ ఉన్నారు, ఎంత పొసెషన్లో ఉన్నారు అనేది ఏమీ చూడకుండా లక్షలు పాస్బుక్లు ఇచ్చేసారు, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. ఓకే. సో దానికి మరి లీగల్గా శాంక్టిటీ ఉన్నా కూడా ఆన్ గ్రౌండ్ డిస్ప్యూట్ వచ్చే ఛాన్సెస్, పైగా ఫేక్ ఫోర్జరీ పాస్బుక్లు కూడా చాలా తయారైనవి అని ఇంతకుముందు గతంలో చాలా కేసులు కూడా పెట్టారు. సో అది రికార్డ్ ఆఫ్ రైట్స్లో ఉన్న డిఫెక్ట్ అది. ఓకే. పక్కా రికార్డు లేదు. ఎందుకు ఇష్టం అసలు మన ఎవరో చెప్తున్నారు, సేత్వార్లో ఉన్న భూమి కంటే 60 లక్షల ఎకరాలు ఉందట ఇప్పుడు రెవెన్యూ రికార్డ్స్లో ఎక్స్ట్రా. ఆ భూమి నిజంగా ఉందా, కాగితాల మీదే ఉందా? నిజంగా ఉంటే సేత్వార్లో ఉండాలి కదా, సర్వే చేశారు కదా. అవును, అంత సర్వే చేసిందే కదా అది. కాకపోతే కొంత అప్రాక్సిమేట్ సర్వే చేశారు. అప్పట్లో గవర్నమెంట్ ల్యాండ్ సర్వే చేయలేదు, ఓన్లీ డ్రై ల్యాండ్స్, వెట్ ల్యాండ్స్ వరకు సర్వే చేశారు. గవర్నమెంట్ ల్యాండ్స్ యాక్యురేట్గా కొన్ని విలేజ్లో మాత్రమే సర్వే చేశారు. ఓకే. మిగతా అన్ని విలేజ్లో రఫ్గా మ్యాప్ గీసేశారు.
చాలా రఫ్. అది ఎంత రఫ్ అంటే ఒక సర్వే నెంబర్లో 1200 ఎకరాలని ఉంటుంది సేత్వార్లు. మీరు సర్వే చేస్తే 1000 ఎకరాలే ఉంటుంది. అంటే 200 ఏకర్స్ గాయబ్. ఓకే. అంటే అది సర్వే ఎర్రర్ అయి ఉండొచ్చు. సర్వే అది మ్యాప్లే అంత అడ్డగోలుగా తయారు చేసాము, అదంతా అది యాక్యురసీ కోసం మేము చేయలేదని చెప్పి హైదరాబాద్ సెటిల్మెంట్ మాన్యువల్లోనే రాశారు. ఓకే. ఆ రోజుల్లో నిజాం ఏం చెప్పాడు, పట్టా ల్యాండ్స్ వరకు సర్వే చేయండి అయ్యా, ఈ కొండలు అడవులు ఇవన్నీ సర్వే చేస్తే, చెరువులు అవన్నీ సర్వే చేస్తే నాకు వచ్చే ఆదాయం ఏముంది అని అంటే అంతవరకు పట్టా ల్యాండ్స్ వరకు టిప్పన్స్ తయారు చేశారు. ఓకే. అదే ఇప్పుడు మనకి ఆర్ఓఆర్లోనేమో బై నెంబర్లు వేసి ఇచ్చారు, పార్ట్ నెంబర్లని. మా సర్వేకి ఆర్ఓఆర్కి కూడా పొంతం లేదు. ఇప్పుడు సర్వేలో మనకి టిప్పన్స్ ఒక 100 టిప్పన్స్ ఉంటే పహానీలో ఎంట్రీలు 500 ఉండొచ్చు, 300 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు. అంటే ప్రతి కమతానికి, ప్రతి వ్యక్తి యొక్క ఆస్తికి సపరేట్ మ్యాప్ ఉండాలి. దాన్ని ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఏం పేరు పెడుతున్నారంటే ల్యాండ్ పార్సల్ మ్యాప్ అని పెడుతున్నారు. సో ప్రతి ప్రాపర్టీకి, ప్రతి ఇండివిజువల్ ఓనర్ ప్రాపర్టీకి హద్దులు ఉండాలి, మెజర్మెంట్స్ ఉండాలి. ఆ మెజర్మెంట్స్ మీటర్లు సెంటీమీటర్లలో ఉండాలి. ఏరియాస్ స్క్వేర్ మీటర్స్ హెక్టేర్స్ అట్లా ఉండాలి. ప్రతి పాయింట్కి కూడా ప్రతి కార్నర్కి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉండాలి. అలాంటి మ్యాప్లు అసలు తెలంగాణలో ఎక్కడా లేవు. సో తెలంగాణలో ఒక పర్టికులర్ ల్యాండ్ పట్టుకుంటే అంటే ఇది ఏంటి? మోడర్న్ మ్యాప్లు తెలంగాణలో ఎక్కడా లేవు, ఏ సర్వే నెంబర్కి లేవు. ఓకే. ఈ మధ్య ఒక 5 విలేజెస్ మోడర్న్ టెక్నాలజీతో సర్వే చేశారట. వాటికి ఏమో 5దో 10దో 5 తప్పితే ఇక టౌన్ సర్వే కొంతవరకు యాక్యురేటు. ఈ పాతవి టిప్పన్స్ కూడా యాక్యురేటే, కానీ అవి మనకు అర్థం కావు, ఎవరికి మానవ మాతృడికి అర్థం కావు. దాని మీద సర్వే నెంబర్ ఉండదు. ఆ మెజర్మెంట్స్, ఆ అంకెలు అవన్నీ కూడా తెలుగు నంబర్లో, మోడీ స్క్రిప్టో, ఏవో ఉర్దూలో గందరగోళంగా ఉంటుంది. ఓకే. మెజర్మెంట్స్ కూడా రూపాయలు అణాలని వేస్తారు. అది మీ బొట్టోడికి నా బొట్టోడికి కూడా అప్పటి కరెన్సీ అది అర్థం అవ్వదు. సో ఈ సర్వే రికార్డు ఘోరంగా ఉంది. సర్వేకి ఆర్ఓఆర్కి మిస్ మ్యాచ్ ఉంది. ఇంకా మరి సేత్వార్తో మీరు ఇప్పుడు చెప్పినట్టు ఇందాక అనుకున్నట్టు రెవెన్యూ రికార్డుకి మరి 60 లక్షల తేడా ఉందంటున్నారు. మరి గందరగోళం అసలు ఏం జరుగుతుందో ఎవరికి తెలియని అయోమయమైన పరిస్థితి ఉంది. పక్కా సర్వే చేస్తే కదా. మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 78 ఏళ్ళు, 78 ఏళ్ళు ఎవరు పట్టించుకోలేదు. అంతా అస్తవ్యస్తంగా ఉంది రికార్డు. మనం తెలంగాణ డెవలప్ అవ్వాలి, స్టేట్ దాన్ని ఏమంటారు జీడిపి అంటారు, స్టేట్ జీడిపి ఇంక్రీజ్ అవ్వాలి, ఎకానమీ ఫాస్ట్గా గ్రో అవ్వాలి అంటే ఈ ఆస్తులకు సంబంధించి చాలా క్లారిటీ, టైటిల్ గురించి చాలా క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉంటే అప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారు. బ్యాంకులు లోన్ ఇస్తాయి, వేరే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. మన హాయిగా ఇక్కడ మనం ఇల్లు కట్టుకున్నా, బిజినెస్ పెట్టినా, ఏం చేసినా, పెద్ద బిల్డింగ్ కట్టినా, ఏం చేసినా మనకి ఇబ్బంది ఉండదు అనే ఫీలింగ్ ఉండాలి, భరోసా ఉండాలి. అప్పుడు అది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటాం కదా. ఎకనామిక్ గ్రోత్ కూడా ఫాస్ట్గా ఉండాలి అంటే ఈ టైటిల్ డిస్ప్యూట్స్, ఈ అల్లకల్లోలం, ఈ భయాందోళనలు ఉండకూడదు. అంటే అందరు పారిపోతారు, ఇన్వెస్ట్మెంట్ పారిపోతుంది, గవర్నమెంట్ కూడా చెడ్డ పేరు. అయితే వాళ్ళు అధికారులు దానికి సివియరిటీని వాళ్ళకి పొలిటికల్ వాళ్ళకి డౌన్ ప్లే చేసి చెప్తున్నారేమో అనిపిస్తున్నారు. ఓకే. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అంటే కోర్ సిటీ ఏరియాని దాటి కాస్త బయటికి వెళ్తే లేదా విలేజ్లోకి వెళ్తే ఒక పర్టికులర్ పీస్ ఆఫ్ ల్యాండ్ని చూపెట్టి ఇది ఎవరిది అంటే దానికి సంబంధించి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ చూపెట్టగల పరిస్థితి చాలా చోట్ల లేకపోవచ్చు అంటారు. అసలు ఏ సర్వే నెంబర్ ఎవరు చెప్తారు? అదే ఎగ్జాక్ట్లీ. సర్వేని తీసుకొని పోవాలా, ఆ సర్వే కూడా వచ్చో రాదో తెలియదు, ఆ టిప్పన్ అవైలబిలిటీ ఉందో లేదో తెలియదు. అంటే ఇప్పుడు మామూలుగా మనం ఏదన్నా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, లేదు ఒక కంపెనీనే కొనేటప్పుడు డ్యూ డిలిజెన్స్ అనేది ఉంటుంది. ఆ డ్యూ డిలిజెన్స్ అనేది చేయటము ఇక్కడ చాలా కష్టం. హైదరాబాదు సరౌండింగ్స్లో చాలా కష్టం. అంటే ఆ లాయర్ ఇచ్చిన ఒపీనియన్ కూడా ఇట్స్ నాట్ బైండింగ్ ఆన్ గవర్నమెంట్. మీరు ఏం చేస్తారు, మహా అయితే ఒక ప్రైవేట్ సర్వేని తీసుకెళ్తారు, లేకపోతే లాయర్ ఒపీనియన్ అడుగుతారు, రికార్డులన్నీ చూపిస్తారు. కానీ ఆ లాయర్ ఇచ్చే ఒపీనియన్ గవర్నమెంట్కి ఎట్లా అది బైండింగు? మాకేం సంబంధం లేదంటారు రేపు గవర్నమెంట్. సార్ ఇక్కడ ల్యాండ్స్ విషయానికి వచ్చేసరికి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకటి, రిజిస్ట్రేషన్స్ ఒకటి, ఆ తర్వాత మున్సిపాలిటీ ఒకటి, ఇట్లా వీటి మధ్య సమన్వయం లేకుండా ఎందుకు పోయింది? అసలు ఒక ల్యాండ్కి సమస్య వస్తే సింగిల్ విండో సొల్యూషన్ అనేది లేకుండా ఎందుకు పోతుంది? ఎవరిని అప్రోచ్ అవ్వాలి? మామూలు మనుషులకి ఇది ఎంత పెద్ద సమస్యగా ఉంటుందంటే
ఎట్లా? అదేనండి, ఇప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ డాక్యుమెంట్ రిజిస్టర్ చేస్తున్నారో అవి ఎంఆర్ఓలకి తెలియదు. అంటే ఇప్పుడంటే ఎంఆర్ఓకి రిజిస్ట్రేషన్ పవర్స్ ఇచ్చారు ఇప్పుడు, ఏది అగ్రికల్చర్ ల్యాండ్స్ వరకు. ఓకే. కానీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం రిజిస్టర్ చేస్తున్నారో రెవెన్యూ డిపార్ట్మెంట్కి తెలియదు. ఏ లేఅవుట్లు వీళ్ళు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు అప్రూవ్ చేస్తున్నారో ఆ లేఅవుట్లు వీళ్ళకి కాపీలు వీళ్ళకి ఉండవు. అంతా ఎవరి ప్రపంచం వాళ్ళది. నోటిఫై చేయాలన్నప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ నోటిఫై చేయమంటారు. అది ఆ ఇంటిగ్రేషన్ ఎక్కడుంది, ఆ కోఆర్డినేషన్ ఎక్కడుంది, ఏం లేదు. కాబట్టి మరి వీళ్ళు దగ్గర ఉన్న రికార్డు చూస్తారు, పైవాడు కింద వాడిని అడుగుతాడు, కిందవాడు ఏదో సేతువారో ఏదో చూస్తాడు. ఎందుకంటే తర్వాత పహానీలు నమ్మడానికి లేదు. అవి ట్యాంపర్ చేశారో పోయినాయో. ఎన్టీ రామారావు తాలూకాలు అబాలిష్ చేశారు, తర్వాత పటేల్ పట్వారీ సిస్టమ్ రద్దు చేశారు. అప్పటి నుంచి రెవెన్యూ రికార్డు మొత్తం సర్వనాశనం అయిపోయింది, అస్తవ్యస్తం అయిపోయినాయి. ఇప్పుడు పాత రికార్డు ఎవరి దగ్గర లేదు. ఉన్న రికార్డు ల్యాండ్ రికార్డు ఆఫీస్లో ఉంటుంది, అది బస్తాల్లో ఉంటుంది. అవును. అది చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది. అంటే మన బస్తా ఇప్పదీసి ఫ్యాన్ వేస్తే అంతా పొడి పొడి ఎగురుతూ ఉంటుంది. అంత దారుణమైన పరిస్థితిలో ఓల్డ్ సెటిల్మెంట్ రికార్డు ఉంది. మరి ఏది ఫాలో అవుతున్నారో, స్కాన్ చేసింది ఏమన్నా ఫాలో అవుతున్నారా? మరి అవన్నీ స్కాన్ చేసి ఉంటారా సార్? స్కాన్ చేయించాం. అంటే వినోద్ అగర్వాల్ గారు కమిషనర్గా ఉన్నప్పుడు సర్వే సెటిల్మెంట్ ఆయన చేయించారు. ఓకే. అప్పుడు నేను కూడా అందులో డిప్యూటీ డైరెక్టర్ సెంట్రల్ సర్వే ఆఫీస్గా మేము చేయించాం. ఇప్పుడు అది ప్రజలకు అందుబాటులో పెట్టారా, అది రెవెన్యూ డిపార్ట్మెంట్కైనా అందుబాటులో ఉందా, అది నాకు తెలియదు. ఓకే. మరి ఒరిజినల్ రికార్డు మాత్రం చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఓకే. మీరు ఇందాక ఎన్టీఆర్ టైం అన్న దానికి నాకు ఒక డౌట్ వచ్చింది సార్. ఎన్టీఆర్ టైంలో చాలామందికి పట్టాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని నేను విన్నాను. అయితే అట్లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ల్యాండ్ అమ్ముకుందామని చూస్తున్నా అవి కూడా నిషేధిత భూముల కేటగిరీలో పడ్డాయి అనే న్యూస్ అంటే మీరు అనేది ఏది హౌస్ సైడ్ పట్టానా, లేకపోతే ఇళ్ల కోసం ఇళ్ల పట్టాలు? ఇళ్ల పట్టాలు మరి వాటికి కండిషన్ ఉంటుంది, అమ్ముకోవడానికి వీల్లేదని. ఓకే. అది అమ్ముకోవడానికి వీల్లేదు. ఓకే. కానీ ఇక్కడ మరి సిటీలో యుఎల్సి ల్యాండ్స్ కొన్ని రెగ్యులరైజ్ చేశారు. అలాగే 166 జీవో కింద రెగ్యులరైజ్ చేశారు. రెగ్యులరైజ్ చేసి రిజిస్ట్రేషన్ కూడా చేశారు. అలాంటివి 22A పెట్టడం కరెక్ట్ కాదు. ఓకే. కానీ అది ఏం రెగ్యులరైజ్ చేశారో ఆ ఫైల్ అన్ని ఎక్కడో బారేసి ఉంటారు, ఎక్కడో పోయి ఉంటాయి. ఇప్పుడున్న ఆఫీసర్లకి ఆ ఫైల్స్ ఎక్కడున్నాయో, 30 ఏళ్ళ నాడు చేసిన ఫైల్స్ ఎక్కడుంటాయి, వీళ్ళకి అందుబాటులో ఉండవు. అవన్నీ చూసి అవన్నీ చేయాలంటే అది అయ్యే పని కాదు. అందుకని ఫీల్డ్ వెరిఫికేషన్కి వెళ్ళి మీ దగ్గర ఏం డాక్యుమెంట్లు ఉన్నాయంటే అప్పుడు ఇస్తారు. అంటే మీరు ప్రతి వార్డుకో ప్రతి బూత్ లెవెల్లోనే, ఫర్ ఎగ్జాంపుల్ బూత్ కాకపోతే ఇంకోటి ఏదో ఒక యూనిట్ తీసుకోండి, టౌన్ సర్వే వార్డులో మున్సిపాలిటీ వార్డులో ఏదో తీసుకొని అందరినీ పిలిచి మీ దగ్గర ఏమేమి ఉన్నాయి, మేము టెంపరీగా డ్రాఫ్ట్ లిస్ట్ చేసాము, మీ అబ్జెక్షన్లు ఏమైనా ఉంటే చెప్పుకోండి అంటే వాళ్ళు డాక్యుమెంట్తో సహా వాళ్ళ దగ్గర ఒక రిప్రజెంటేషన్ రాసిస్తారు. అవన్నీ ఎగ్జామిన్ చేస్తే తప్ప వీళ్ళకి ఐడియా రాదు. రైట్. కానీ ఇప్పుడు ఆల్రెడీ లిస్టు పబ్లిష్ చేసేసారు. అసలు వీటిని అన్నిటినీ రద్దు చేసి డీనోవో అంటారు, అంటే ఫ్రెష్, మళ్ళీ ఫ్రెష్గా ఎక్సర్సైజ్ చేయడం బెస్ట్. సరే, అది మీరు ఇస్తున్న సజెషన్. కానీ అసలు ఇప్పుడు ఎవరైనా వాళ్ళ ల్యాండ్ 22A నిషేధిత భూముల కేటగిరీలో ఉంది అంటే వాళ్ళు దాంట్లోంచి బయటపడటం ఎట్లా? అది నిజంగా ప్రభుత్వ భూమి కాదు, పొరపాటున అందులో చేరింది, వాళ్ళ సమస్యని ఎట్లా పరిష్కరించుకోవాలి, దానికి ఎవరిని అప్రోచ్ కావాలి, మీ సలహా ఏంటి? మరి ఆ భూభారతి వెబ్సైట్లోనే అప్లై చేయొచ్చు అనుకుంటా, లేదంటే కలెక్టర్ గారు కలిసి పిటిషన్ ఇవ్వాలి. అది ఏబిసిడి ఏ కేటగిరీలో ఉందో చూసుకొని దాన్ని బట్టి. ఈ వక్ఫ్ ల్యాండ్ అయితే వక్ఫ్ బోర్డు దగ్గరికి వెళ్ళాలి, ఎండోమెంట్ ల్యాండ్ అయితే ఎండోమెంట్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాలి, మిగతా ల్యాండ్స్ అన్నిటికీ కలెక్టర్ గారే కాంపిటెంట్. ఓకే. అంటే ఎన్ని వేలు లక్షలని ఆయన చేయగలడు, ఆయన ఏం పర్సనల్గా వెరిఫై చేయలేడు, అలానే డైరెక్ట్గా అడ్డగోలుగా ఆర్డర్ ఇవ్వలేడు, కింద నుంచి రావాలా, మళ్ళీ సేమ్ ప్రాబ్లం.